హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. విండోస్లో ఉన్న నార్మల్ నోట్ ప్యాడ్తో ప్రోగ్రామింగ్ చేయడం లేకుంటే అడిషనల్ ఫీచర్స్ని యూజ్ చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది కదా. ఒకసారి విండోస్లో డిఫాల్ట్గా మనకు నోట్ ప్యాడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్. సో ఓకే, దిస్ ఈజ్ నాట్ బ్యాడ్ అనమాట. సో మనం టెక్స్ట్ ని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ మహేష్. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనకు ఫీచర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫీచర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఈ నోట్ ప్యాడ్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇంకేదన్నా ఉందా? అంటే జావా, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఎస్‌క్యూఎల్ లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సులభంగా ఎడిట్ చేయడానికి ఒక ఫ్రీ, ఫాస్ట్ మరియు లైట్ వెయిట్ ఎడిటర్ కావాలంటే ఈ వీడియోలో విండోస్ 11లో నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూద్దాం. అలాగే చాలా మంది డెవలపర్స్ ఇప్పటికీ నాకు తెలిసి కూడా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌నే ఉపయోగిస్తున్నారు. సో ఒకసారి ఎందుకది స్పెషలో చూద్దాం. ఒకసారి బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తా. సో బ్రౌజర్‌లో మనం డౌన్‌లోడ్ చేయాలి? నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎంటర్ ఇచ్చేసాం. మనకి సెర్చ్ బాక్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, నోట్ ప్యాడ్ ప్లస్ -plus.org. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది మీకు హోమ్ స్క్రీన్. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా సాఫ్ట్వేర్ ఉపయోగించే ముందు ఆ సాఫ్ట్వేర్ ఫ్రీ వర్షన్ ఉందా, అంటే ఫ్రీ లైసెన్స్ ఇచ్చారా, లేకపోతే పెయిడ్ వర్షనా, ఆ సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేశారు, జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించేటప్పుడు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడే చూడండి, ఇది ఈస్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇస్ ఏ ఫ్రీ సోర్స్ కోడ్ ఎడిటర్ అంట. సో ఇంకా ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ గవర్న్ బై జిఎన్యు జనరల్ పబ్లిక్ లైసెన్స్. అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఫ్రీ మరియు ఓపెన్ సోర్స్ కోడ్ ఎడిటర్ అన్నమాట. ఇది జిఎన్యు జీపీఎల్ కాబట్టి ఎవరైనా ఉచితంగా ఫ్రీగా ఈ సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఏముందో చూద్దాం. ఓకే, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఈస్ written in C++ and uses pure Windows 32 API, Win32 API. అంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ను C++ ప్రోగ్రామింగ్ లో అండ్ విండోస్ 32 API ఆధారంగా డెవలప్ చేశారు. సో దానికోసం వీళ్ళు చెప్పేది ఏంటంటే విచ్ ఎన్ష్యూర్ హయ్యర్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అండ్ స్మాలర్ ప్రోగ్రామ్ సైజ్. అందువల్ల ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందంట, తక్కువ మెమరీ ఉపయోగిస్తుందని చెప్తున్నారు, మరియు లైట్ వెయిట్ ఎడిటర్ గా ప్రసిద్ధి చెందింది. ఇంకా చూస్తే వెన్ యూజింగ్ లెస్ సిపియు పవర్ ద పీసీ కెన్ రెడ్యూస్ ద పవర్ కన్సమ్. ఓకే, ఇదంతా ఏం లేదు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది అధిక పనితీరుతో పాటు తక్కువ సిపియు మరియు పవర్ యూసేజ్ పై కూడా దృష్టి పెడుతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది వేగంగా పనిచేయడమే కాకుండా ఎనర్జీ ఎఫిషియెంట్ సాఫ్ట్వేర్ గా గుర్తింపు పొందింది. ఇక్కడే మీరు చూసుకోవచ్చు గ్రీన్ ఎన్విరాన్మెంట్. ఒకసారి దీన్ని ఇన్స్టాల్ చేసి దీంట్లో ఉండే ప్లగ్ఇన్స్ అంటే ఏంది, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే హైలైటింగ్ ఒకటి ఉంటుంది, ఆటో కంప్లీషన్ ఒకటి ఉంటుంది, కోడ్ ఫోల్డింగ్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెర్చ్ ఉంటుంది, సో రీప్లేస్ అని ఒకటి ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ఫీచర్ ఇది. ఇంకోటి ఇది వచ్చి డెవలపర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ అన్నమాట. సో ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డౌన్లోడ్స్ అని. సో ఈ డౌన్లోడ్స్ పై క్లిక్ చేసుకుందాం. మీకు ఇక్కడ చూడండి కరెంట్ వర్షన్ వచ్చి 8.9.6.4. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది స్టేబుల్ ఆటో అప్డేటెడ్ ట్రిగ్గర్డ్ అంట. అంటే ఇది స్టేబుల్ వర్షన్ అనిపిస్తుంది. సో నేను ఎప్పుడైనా సరే లేటెస్ట్ వర్షన్ నే ఇన్స్టాల్ చేసుకుంటా. ఇంకా స్టేబుల్ అని చూస్తే మాత్రం ఇంకా నేను స్టేబుల్ కి వెళ్ళిపోతా. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు 2 టైప్స్ కనిపిస్తుంటాయి చూడు. డౌన్లోడ్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ x64 అంటే 64 బిట్ ఉంది. స్క్రోల్ డౌన్ చేస్తే డౌన్లోడ్ 32 బిట్ x86. మీ యొక్క పీసీ 32 బిట్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అంటే నౌవేడేస్ ఆల్ ల్యాప్టాప్స్ కమ్స్ విత్ 64 బిట్ కాబట్టి నా ల్యాప్టాప్ కూడా 64 బిట్టే. సో నేను ఇక్కడ ఉంది కదా గ్రీన్ వన్, దానిపై క్లిక్ చేసుకుందాం. ఓకే, మీరు చూస్తే ఇది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఏం చేద్దాం, షో ఇన్ ఫోల్డర్ ఉంది కదా, సో దానిపై క్లిక్ చేద్దాం. సో మనం ఏం చేస్తాము, దీన్ని ఇక్కడ కట్ చేసుకునేసి డెవ్ ఫోల్డర్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్స్ అని ఉంది కదా, ఈ సాఫ్ట్వేర్ ఫోల్డర్లో పేస్ట్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ రైట్ బటన్ ఇచ్చి ఓపెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పై క్లిక్ చేద్దాం, లేకుంటే ఓపెన్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. నాకు ఒక యూజర్ కంట్రోలర్ పాపప్ అనేది వచ్చింది. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని కనిపిస్తుంది మీకు కూడా. దానిపై ఎస్ చేయండి. ఇది మీకు స్క్రీన్ రికార్డింగ్ లో కనిపించదు.
సో, ఇన్‌స్టాలర్ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేయమంటుంది. చూద్దాం. సో, మనకు తెలుగుందా? ఓకే. తెలుగు లాంగ్వేజ్ లేదు. సో, డిఫాల్ట్‌గా ఇంగ్లీష్‌పై క్లిక్ చేసుకుందాం. ఓకే. మీరిప్పుడు చూసారా నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ సెటప్ అనేది డిస్‌ప్లే అయ్యింది. సో, మనం ఏం చేద్దాం? నెక్స్ట్ పై క్లిక్ చేసుకుందాం. ఇది లైసెన్స్ అగ్రీమెంటు. కంపల్సరీగా దీన్ని రీడ్ చేయాల్సిందే. వాళ్ళ యొక్క లైసెన్స్ ఏందనేది నేను ఆల్రెడీ చదివేశాను. రీడ్ చేసేసాను. సో, ఐ అగ్రీ. సో, మీరు చూసారా? స్పేస్ రిక్వైర్డ్ జస్ట్ 14.4 ఎంబీఏ. సో, మీరు ఏందంటే నెక్స్ట్ పై క్లిక్ చేసుకొనేయండి. నేనేందంటే ఆల్ సాఫ్ట్‌వేర్స్ అనేది సి డ్రైవ్‌లో కాకుండా డి డ్రైవ్‌లో ఇక్కడ ఉంది కదా! డి డ్రైవ్ టెక్విక్ అనే డి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ బ్రౌజ్ పై క్లిక్ చేస్తున్నా. సో, దిస్ పీసీ. సో, సి డ్రైవ్ ఉంది. సి డ్రైవ్‌లో డెవ్ అని ఉంటుంది. డెవ్‌లో సాఫ్ట్‌వేర్స్ అని ఉంటుంది కదా! ఈ ఫోల్డర్‌పై సెలెక్ట్ చేసుకుందాం. సో, డి డెవ్ సాఫ్ట్‌వేర్స్‌లో నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు యాజ్ ఇట్ ఈస్‌గా డిఫాల్ట్ పెట్టుకొని క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుందాం. మీకు ఇక్కడ కస్టమైజేషన్ మీరు ఏదైనా కస్టమైజేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది. మీకు ఒకవేళ జావా వద్దనుకోండి. ఇక్కడ జావా పైన క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇది జస్ట్ ఫిల్టర్ లాగా కస్టమైజేషన్ చేసుకోవాలి. నాకేందంటే యాజ్ ఇట్ ఈజ్ ఓకే. నాకేం కస్టమైజేషన్ వద్దు. సో, బై డిఫాల్ట్‌గా నెక్స్ట్ పై క్లిక్ చేసుకుంటా. ఇక్కడ క్రియేట్ షార్ట్‌కట్ ఆన్ డెస్క్‌టాప్ అని ఉంది కదా! సో, దీనిపై చెక్ చేయండి. మీకు కావాలంటే డెస్క్‌టాప్ షార్ట్‌కట్ కావాలంటే వద్దనుకుంటే అన్‌చెక్ చేసుకోవచ్చు. సో, నాకు కావాలి కాబట్టి చెక్ చేశాను. సో, ఇన్‌స్టాల్ పై క్లిక్ చేద్దాం. ఇది చాలా స్పీడ్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ రన్ నోట్‌ప్యాడ్. సో, ఇక్కడ అన్‌చెక్ చేద్దాం. అంటే మనం మాన్యువల్‌గా ఓపెన్ చేద్దాం నోట్‌ప్యాడ్‌ని. ఓకే. ఫినిష్. సో, ఇక్కడుంది గదా! ఇది ఇన్‌స్టాల్ చేసేసాం కాబట్టి దీన్ని జిప్‌లోకి మూవ్ చేసి తీసుకుందాం. చూసారా ఇక్కడ? నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌ని ఇన్‌స్టాల్ చేశారు. సో, డబుల్ క్లిక్ ఇద్దాం. సో, ఇలా మీరు సింపుల్‌గా నోట్‌ప్యాడ్‌ని ఇన్‌స్టాల్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి ఫైల్‌లోకెళ్ళి మీరేదైనా ఫైల్‌ని ఏదైనా నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది. సో, ఇక్కడ ఓపెన్‌లో మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూద్దాం అట్‌లీస్ట్ ఒక 3-5 ఫీచర్స్‌ని కవర్ చేస్తా. మీరు సేవ్ చేయాలంటే ఫైల్‌ని సేవ్ యాస్. ఓకే. డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో చేద్దాం. ఫస్ట్ దానికంటే ముందు సెట్టింగ్స్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది గదా! ఆ ప్రిఫరెన్సెస్‌లో ఇక్కడ డార్క్ మోడ్ అని ఉంటుంది. సో, నాకు డార్క్ మోడ్ ఇష్టం కాబట్టి నేను డార్క్ మోడ్‌లోకి ఫస్ట్ డార్క్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంకా సెట్టింగ్స్‌లో ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చూసుకుందాం. హ్మ్. ఇవంతా ఓకే. ఎడిటింగ్ ఓకే. ఇది ఓకే. ఇది ఓకే. ఓకే. యూటీఎఫ్ 64 నాకైతే ఇలా ఓకే. డార్క్ మోడ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ స్టైల్ కాన్ఫిగరేషన్ అని ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదుండాలి, ఫోర్‌గ్రౌండ్‌లో ఏదుండాలనేది మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ ఇచ్చేసున్నా. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ కలర్ అనేది ఉంటుంది. ఓకే. బెస్ట్ కాంబినేషనే కాబట్టి ఎళ్ళిపోతా. మీకు కావాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫార్మాట్ వచ్చి కామిక్ సాన్స్ అనేది నాకు కామిక్ సాన్స్ అని ఉంది కదా! సో, ఈ ఫాంట్ నాకిష్టం కాబట్టి నేను ఆ ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సో, సైజ్ కూడా ఒక 20 పెట్టుకుందాం. 20 వద్దులే. ఎక్కువ అవుతుంది. జస్ట్ ఒక 12, 12 అనేది సైజ్ సరిపోతుంది. అంతే ఇంక నేనేం చేంజ్ చేయట్లే. సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ జస్ట్ రాద్దాం. వెల్కమ్ టు టెక్వికా ఛానల్ అని ఉంది కదా! మీరు దీన్ని ఈ ఫాంట్‌ని ఇంక్రీజ్ చేయాలనుకో జస్ట్ కంట్రోల్ పట్టుకొని మౌస్ పైన స్క్రోల్ ఉంటుంది కదా! దాన్ని జస్ట్ స్క్రోల్ అప్ చేశారనుకో ఇలా మీకు పెద్దవుతుంది. మళ్ళీ స్క్రోల్ డౌన్. డౌన్ సైడ్ గాని చేశారనుకో ఇది స్క్రోల్ డౌన్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. మౌస్‌ని ఉపయోగించి చాలా ఈజీగా. సో, ఈ ఫైల్‌ని సేవ్ చేయాలంటే ఏం చెప్పాను. ఫైల్‌లోకెళ్ళి సేవ్ యాస్ అని ఉంటుంది. సో, సేవ్ యాస్ క్లిక్ చేద్దాం. సో, ఎక్కడ సేవ్ చేస్తానంటే ఈ టెక్వికాలో డెవ్‌లోనే మనకింకా డెవ్‌లో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. సో, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అనే పెట్టుకుందాం. లేకుంటే నోట్స్ అని పెట్టుకుంటా.
నాకు ఈజీగా ఉంటుంది. ఈ నోట్స్‌లో హ్మ్. మళ్ళీ సబ్ ఫోల్డర్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఈ నోట్స్‌లో ఏందంటే ఇంపార్టెంట్. సో, ఇంపార్టెంట్ నోట్స్ అనేది ఒకటి పెట్టుకున్నా. సో, స్మాలా క్యాప్స్ ఇద్దాం ఫోల్డర్ నేము. అన్నీ స్మాల్ ఉన్నాయి గదా! ఇక్కడ స్మాలే ఇచ్చేద్దాం. ఓకే. ఇంపార్టెంట్ అని ఒకటి క్లిక్ చేశా. సో, ఓపెన్. సో, ఆ లొకేషన్‌లో మనం సేవ్ చేసాం. సో, ఇప్పుడు ఫైల్‌లోకెళ్ళి మీకు ఓపెన్ ఫోల్డర్ యాస్ వర్క్ స్పేస్ అని ఉంది గదా! దానిపై క్లిక్ చేసుకొని ఈ నోట్స్‌ని ఫోల్డర్‌ని క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి మీకు లెఫ్ట్ సైడ్ అనేది మీకు జస్ట్ డైరెక్టరీ లాగా ఉంటుంది. సో, ఇది బెస్ట్ గదా! సో, దానికోసం ఫోల్డర్ యాస్ వర్క్ స్పేస్ క్లిక్ చేసుకున్నామనుకో మీకు ఏ ఫోల్డర్స్‌లో ఏ డేటా కావాలో ఆ డేటాని మీరు సింపుల్‌గా యాక్సెస్ ఇది వద్దనుకుంటే జస్ట్ మినిమైజ్ చేసుకోండి. కావాలంటే ఎక్స్‌పాండ్ చేసుకోండి. ఇలా మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. నేను కలర్ ఒకసారి చేంజ్ చేసి చెక్ చేద్దాం. సో, స్టైల్ కాన్ఫిగరేషన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఓకే. నాకు బ్లూ కలర్ చూద్దాం. బ్లూ కలర్ ఓకే. సో, గ్రీను చాలా హెవీగుంది. ఓకే. ఈ బ్లూ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ వద్దులే. బ్లాకే. ఓకే. మీకు కావాల్సిన కలర్‌ని ఇక్కడ సారీ ఏంటి మనం దీన్ని సేవ్ చేసేసాం. ఇంకోటి ప్లగిన్స్ చూద్దాం. ఇక్కడ ప్లగిన్స్ అని ఉంది గదా! మీరిక్కడ చూసుకుంటే ప్లగిన్ అడ్మిన్ అని ఉంది. మీకు కావాల్సిన ప్లగిన్స్‌ని ఇక్కడే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిన ప్లగిన్స్ ఇవన్నమాట. మీకు కావాలంటే అవైలబుల్ ప్లగిన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ ఎక్స్ఎంఎల్ ప్లగిన్ ఏమైనా ఉంటుందా? ఓకే. ఎక్స్ఎంఎల్‌కి సంబంధించిన ప్లగిన్స్ ఉన్నాయి. ఎక్స్ఎంఎల్ టూల్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకొని మీకు కావాల్సిన కంపారిజన్ కావాలంటే ప్లగిన్ కూడా ఉండొచ్చనుకుంటా. ఓకే. సో, కంపారిజన్‌కి ఒక ప్లగిన్ ఉంది. సో, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే. ప్రెజెంట్ చూద్దాం అసలు కంపేర్ ఉందో లేదో. ఇది దీని దీని ఫైల్ ఇదేంది ఇక్కడే రీనేమ్ చేసుకోవచ్చా? కాపీ ఫైల్ నేమ్ ఇక్కడ రీనేమ్ ఆప్షన్ లేదా? హ్మ్. ఓకే. రీనేమ్ ఇక్కడుంది. సో, ఇది టెస్ట్ ఇదేందిది వెల్కమ్ గదా! వెల్కమ్. సో, నేను ఇంకొక ట్యాబ్‌ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే వేరే ట్యాబ్ అని వచ్చేస్తుంది. సో, దాన్ని ఫస్టు మీరు ఏ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసినా దాన్ని సేవ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాకప్‌గా ఉంటుంది. సో, దీన్ని ఎక్కడ సేవ్ చేస్తానంటే అక్కడే సేవ్ చేసుకుందాం. ఇక్కడేం చేస్తానంటే హలో మహేష్ అని పెట్టా. సో, దీన్ని కూడా సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ అని పెట్టుకోవచ్చు. లేకుంటే కంట్రోల్ ఎస్ అని టైప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఫైల్‌లోకొచ్చి సేవ్ యాజ్ అని ఉంది కదా! సో, దానిపైనైనా క్లిక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ లొకేషన్‌లో ఇదొచ్చి మహేష్. అంటే జస్ట్ సింపుల్‌గా. మనకిప్పుడు 2 ఫైల్స్ ఉన్నాయి. సో, కంపేర్ చేద్దాం. కంపేర్ అనే ఆప్షన్ ఉంటుందా? రైట్ క్లిక్ ఇచ్చి సో, నాకు కంపేర్ అనేది ఇప్పుడు కనిపించడం లేదు గదా! సో, దానికోసం నేనేం చేస్తానంటే ప్లగిన్స్‌లోకెళ్ళి, ప్లగిన్ అడ్మిన్‌లోకెళ్ళి ఈ కంపేర్‌ని సెలెక్ట్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని చూద్దాం. సో, మళ్ళీ నాకు యూజర్ కంట్రోల్ అని వచ్చింది. ఎస్ పై క్లిక్ చేశా. సో, డౌన్‌లోడ్ అవుతుంది ప్లగిన్ అయింది. ఓకే. ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు చూద్దాం. ప్లగిన్స్‌లో కంపేర్ అని ఉంది గదా! సో, కంపేర్. ఇప్పుడు చూసుకుంటే ఓకే. ఇంతకుముందు దీంట్లో ఉన్నిందా ఇది? నేనొకసారి ఈ కంపేర్ ఆప్షన్ ఇంతకుముందు ఉన్నిందా లేదా నాకు డౌటొస్తుంది. సో, నేనేం చేస్తానంటే ఈ ప్లగిన్‌లోకెళ్ళి క్విక్‌గా ప్లగిన్ అడ్మిన్ సో, మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్‌లో ఉంది గదా! ఈ కంపేర్‌ని అంటే నేను మర్చిపోయాను సారీ. అన్‌ఇన్‌స్టాల్ చేసి ఓకే. ఇక్కడ ఈ ప్లగిన్స్‌లో ఇక్కడ కంపేర్ అనేది లేదు. ఓకే. కరెక్టే. సో, ఇంతకుముందు కంపేర్ అనేది లేదు. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ చేద్దాం. సారీ నేను మర్చిపోయాను. మళ్ళీ కంపేర్ పై క్లిక్ చేసుకొని కంపేర్ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ అనేది చేసేసుకుందాం. యూజర్ కంట్రోల్ యెస్. ఓకే.
ఇప్పుడొచ్చింది చూడండి కంపేర్ అనేది. ఓకే. ఇప్పుడు మనం కంపేర్ క్లిక్ చేసుకుంటే ఈ 2 ఫైల్స్‌ని మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. సో, మ్యాచ్ అయినాయనుకో ఒకవేళ ఈ ఫైల్‌లో మహేష్ అని ఉంది. లైన్ 2లో ఇక్కడ కూడా మహేష్ ఇద్దాం. సో, ఇవి 2 మ్యాచ్ అయినాయి కాబట్టి సో, ఏం చూపించడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఇక్కడొచ్చి గ్రీన్ కలర్ ఉంది. సో, సమ్ కైండ్ ఆఫ్ గ్రీన్ కలర్. ఓకే. సో, ఇవి 2 మనకు డిఫరెన్స్ అన్నమాట. ఇలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా చాలా ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి చూపిద్దాం. ఇంకొక ఫీచర్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దాం. నేను కంపారిజన్‌ని క్లోజ్ చేసుకుంటా. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా! ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ జావా అనుకో, ఇక్కడ జే ఉంటుంది. సో, జావాని గాని సెలెక్ట్ చేసుకుంటే ఇది జావా లాంగ్వేజ్‌లోకి మారిపోతుంది. ఒకవేళ క్లాస్ ఏ అనేది క్రియేట్ చేశా. ఓకే. ఇప్పుడు లాంగ్వేజ్‌లోకెళ్ళి జావాలోకెళ్ళి ఇప్పుడు చూసారా మీరు? ఇంతకుముందు ఉన్న బ్లూ కలర్ కాస్త జావాకి సంబంధించిన సింటాక్స్‌లోకి వచ్చేసింది. సో, ఇలా మీరు ఒకవేళ ఎస్‌క్యూఎల్ అనుకో, ఎస్‌క్యూఎల్ రాద్దాం ఇంకొకటి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడీ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఒక క్వెరీ రాశాను. సో, లాంగ్వేజ్‌లోకెళ్ళి ఎస్‌క్యూఎల్ చూసారా ఇప్పుడు మీకు? సో, మీకు కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించింది కూడా ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఉంది. ఇంకా చూద్దాం. సో, వ్యూలో మీరు జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఇవంతా ఉంటాయి. యాజ్ ఇట్ ఫ్యూచర్ కూడా చూద్దాం. సో, మీకేంది ఇలా ఒక డేటా ఉందనుకుందాం. సో, నేను సింపుల్‌గా టైప్ చేస్తున్నాను. సో, మీకిలా డేటా ఉంది. అంటే మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ లేదు. రోడ్ మ్యాప్ అనేది చూద్దాం. ఫైల్‌లోకెళ్ళి రోడ్ ఓకే. ఇప్పుడు చూస్తే మీకు ఈ డేటా అనేది మీకు రైట్ సైడ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి. ఈ స్క్రోల్‌ని రైట్‌కి సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకు ఒకే స్క్రీన్‌లో ఈ డేటా కావాలంటే వ్యూలోకెళ్ళి వర్డ్ వ్రాప్ అని ఉంది. ఇప్పుడు చూడండి. ఇక్కడ కింద ఇంతకుముందు స్క్రోల్ బార్ వచ్చింది కదా! అది లేదు. సో, సేమ్ స్క్రీన్‌లో మీరు డేటాని వర్డ్ వ్రాప్ మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇంకోటొచ్చి ఎం అనే లెటర్ ఉంది కదా! సో, ఈ ఎం అనే లెటర్‌ని కాపీ చేసుకొని ఆ ఎం అనేది చూద్దాం ఎన్ని సార్లు వచ్చింది. 16 మ్యాచ్. సో, 16 టైమ్స్ అనేది ఎం అనేది మనకి ఇక్కడ ఉంది. ఎం అనే లెటర్. సో, మనం రీప్లేస్ చేద్దాం. ఎం ఉండే దగ్గర ఎస్ పెడతా. సో, రీప్లేస్ ఆల్ కొట్టేస్తే అన్ని దగ్గర ఇంతకుముందు ఇక్కడ ఎం ఉన్నింది. ఇప్పుడు మీరు చూసారా ఎస్ వచ్చేసింది. సో, ఇలా మీరు చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here.